హెస్కేల్లో ఏం చెప్తారంటే పిల్లరా, 2వ అధ్యాయము, హెస్కేలు 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలను. చూడండి, దేవునికి మనతో మాట్లాడని ఎంత ఆశ ఉంటుందో. మరి మనకుందా? దేవునితో మనం మాట్లాడాలి అనే ఆశ మనకుందా? దేవునికి ఉంది మనతో మాట్లాడాలని. అందుకే అంటున్నాడు ఆయన, నేను నీతో మాట్లాడవలను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో అప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. మరి హెస్కేలుకి అందుకనే హెస్కేలుతో మాట్లాడబట్టే దేవుని ఆత్మ ఆ హెస్కేలులోనికి వచ్చింది. బిడ్డారా, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో శ్రమలు పొందాడు, దేవుణ్ణి ఘనపరిచాడు, మహింపరిచాడు, స్తుతించాడు. పిల్లరా హెస్కేలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడు ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో హెస్కేలుతో, మరి ఏమైంది? అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. దేవుని స్వరం ఎట్లా ఉంటుందో, ప్రభు స్వరం ఎట్లా ఉంటుందో, దేవుని స్వరం ఎట్లా ఉంటుందో ఆయన మనతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. లేకపోతే మాట్లాడినంత కాలము కూడా ఏదో సొంత ఊహతో మనం చెప్తే దేవుడు ఇట్లా మాట్లాడతాడు, ఈ విధంగా ఉంటుంది ఆయన మాట అంటే మనకు అర్థం కాదు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మాత్రమే ఆయన స్వరము తెలుస్తుంది ఎట్లా ఉంటుందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి రాజుల్ని ఎన్నుకునేటప్పుడు కూడా దేవుడు వారికి ఆత్మ అనుగ్రహిస్తాడు. ఉదాహరణగా మనకి ఇశ్రాయేలులకు రాజు లేనప్పుడు ఇశ్రాయేలులకు వాళ్ళు అడిగారు, మాకు కూడా రాజు కావాలి, చుట్టుపక్కల రాజ్యాలకి దేశాలకి రాజులు ఉన్నారు, మాకు రాజు లేరు మమ్మల్ని పరిపాలించడానికి అని, మాకు కూడా రాజు కావాలని అడిగారు. ఎందుకంటే సర్వాధికారి అని దేవుడే వారికి రాజుగా ఉన్నప్పుడు మానవుడైన రాజు వాళ్ళకి ఎందుకండి? ఇది గ్రహించలేకపోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అడగ్గా పీడించగా మరి సౌలుడన్న వ్యక్తిని రాజుగా దేవుడు ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.